హాయ్ 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 అండి అందరికీ. ఇవాళైతే అన్నపూర్ణదేవి అవతారం కదా, సో పూజ అన్నీ అయ్యేసరికి లేట్ అయిపోద్ది. ఈరోజైతే నేను ఏం చేశాను అంటే దొండకాయ, అలానే తోటకూర, అలానే రసం, ఇవన్నీ ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేసేయండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే అన్నపూర్ణదేవి అందరూ పూజ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నారా. సో నేనైతే ఇవాళ దొండకాయలు కిలో కోస్తే ఇవే వచ్చినాయి. ఇవైతే నేను ముందు ఉడకబెట్టేసుకుంటా అండి. ఇలా కుక్కర్లో వేసేసుకుని ముందైతే కుక్కర్లో కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాక ఇవి వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. ఒక్క విజిలేనండి, మనం మెత్తగా అయిపోద్ది. ఉల్లిపాయ ముక్కపడంగా కనపడాలంటే మనకి జస్ట్ ఒక్క విజిల్ వచ్చాక మొత్తం ప్రెషర్ పోకముందే మనం తీసేయాలి. అది ప్రెషర్ తీసేసి మనం ఓపెన్ చేసేయాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేద్దాం. ఉప్పు పసుపు అయితే మంచి కలబెట్టేసాను. ఒక్క విజిలేనండి. ఈలోపు మా బుడ్డదైతే లేచింది. స్కూల్ సెలవులు కదా, దానికి ఏబీసీలు కావాలంట, దోశలు. ఇప్పుడు ఏ వెయ్యాలి, దానికోసం మళ్ళీ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏబీసీలు నేర్చుకోవాలి. మళ్ళీ ఇంత కూడా వంకర రాకూడదు ఆమెకి. ఏంటో మళ్ళీ బి అంట. దానికోసం ఏబీసీ దోశలు వేసేసి నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, వచ్చేసింది ఏబి, వచ్చేస్తుంది. చేసావా ఏబి అంటూ అంతే. ఈ రెండే తింటది. మళ్ళీ సీడీలు ఒక్కర్లా కడుపు నిండిపోద్దాం దీనికే. నీ అమ్మగారికి ఆర్రా తల్లి, నీ ఏబి రెడీ అయిపోయింది, వస్తావా? కమ్ 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 కమ్, చూస్తాం. సరే వెయిట్. బట్టలు కట్టుకుంటుంది అమ్మగారు, వెయిట్ అంట. ఏబి మరి చిన్నప్పుడు మా అమ్మాయికి మనం ఇవన్నీ ఇంత ఊహుందా అడగడానికి కూడా. వాళ్ళు ఏది వేసిస్తే అది కూర్చుని తినేవాళ్ళం కామ్గా. గప్చుప్ సాంబార్ బుడ్డి. ఇదిగోండి వేసేసాను, తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏబి ఇప్పుడు దీన్ని ఎన్ని వంకలు పెట్టిద్దో మా బుడ్డది, చూద్దామా? సరే ఇప్పుడు ఇది ఇచ్చేసే కదా, నెక్స్ట్ కూరలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ వారం రోజులు నేను మాట్లాడిన సేపు డిస్టర్బెన్స్. ఇప్పుడు దండం పెట్టుకోవడానికి వచ్చి నువ్వు మాట్లాడకు, వీడియో తీద్దని చెప్తుంది. ఇప్పుడైతే నేను అది ఉడికేలోపు దాంట్లో కారం రెడీ చేసుకుందాం. కారంలోకి రుచికి సరిపడా కారంలోకి పచ్చిమిరపకాయలు, అలానే అన్ని ఎల్లుల్లిపాయలు పడతాయి. ఎల్లుల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, అలానే ఇంకా మెయిన్ కొత్తిమీర, అల్లం ముక్క కూడా, చిన్న అల్లం ముక్క వేస్తే బాగుంటుంది. అల్లం ముక్క అనేది ఆప్షనల్ అండి, నేనైతే వేయట్లేదు. ఎందుకంటే కొత్తిమీర ఎల్లిపాయ టేస్ట్తో చేస్తేనే ఇంకా బాగుంటుంది. సో ఉప్పు దాంట్లో ఆల్రెడీ కొంచెం వేసా కాబట్టి కొంచెమే వేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం. సో మిక్సీ అయితే పట్టేసుకున్నా. దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. పెట్టుకుని కడిగేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తోటకూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి తోటకూర చక్కగా కోసి ఉంచుకున్నా, ఈ పచ్చడి చేస్తాను. అది విజిల్ వచ్చేలోపు ఇది పొయ్యి మీద పచ్చడి చేసుకుందాం. ఓకేనా? ఇదైతే ఒక విజిల్ వచ్చేసింది, చాలు. పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. సో ఇందులో అయితే ఇప్పుడు పచ్చడికి, తోటకూర పచ్చడికి ఆయిల్ అయితే కాయింది. దీంట్లో పచ్చిమిరకాయలు, అలానే కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ఈ రెండు బాగా కొద్దిగా వేగనిద్దాం. ఇవి సగం పైన వేగాక కొద్దిగా ఎల్లుల్లిపాయలు, చింతపండు వేసేద్దాం. ఎప్పుడు ఎండుమిరపకాయలు కారం కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. తోటకూర పచ్చడి బాగుంటుందండి, ట్రై చేయండి. ఇది ప్రెషర్ రాకముందే మనమే తీసేయాలి స్లోగా, ఇలా కొంచెం లేకపోతే మెత్త గుజ్జు అయిపోద్ది అనమాట. ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి, చూసారా? ఇట్లా వేగాలన్నమాట. వేగిపోయినాయి. ఒక 5 మినిట్స్ చల్లార్చాక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇదైతే కొద్దిగా చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. చక్కగా తీసేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆ తోటకూరని వేయించుకుందాం. ఓకే, ఇప్పుడైతే తోటకూర వేసేద్దాం. చక్కగా వేగనిచ్చి లైట్గా ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గిద్ది. 2 చిన్న కట్టలు 2 తీసుకున్నానండి నేను. మా బుడ్డది 7 మందులు వేసుకోదంటది. పిల్లలు ఇంకా ఎంత యాక్టివ్ అయిపోయారంటే
అన్ని పచ్చిగట్టేస్తున్నాను. మనం ఎంత మాయపుచ్చినా కూడా ఇది బాగా వేగనిద్దాము. ఈలోపు చల్లారితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇదైతే వచ్చేసింది కదా, విజిల్ కొంచెం కొంచెం తీసాను, పూర్తిగా వచ్చేంత వరకు ఉండొద్దన్నా కదా. సో ఈ విధంగా తీసేసి అదిగోండి, ఎప్పుడైనా అలా తీస్తేనే ఇలా ముక్క ముక్క కనిపిస్తుంది, అయితే గుజ్జు అయిపోద్దండి. ఎప్పుడు పచ్చెనపప్పు వేస్తాను నేను. నిన్న మొన్న ఆకుకూరలో పచ్చెనపప్పు వేసాం కదా, వాళ్ళు వద్దు అన్నారు, అందుకని స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ తాలింపు అయితే వేసుకున్నాను. అన్నీ రెడీగా ఉన్నాయి కదా, దీని తాలూకా మనం రెడీ చేసుకున్నాం కదా. సో ఇదైతే తాలింపు వేసేసుకున్నాను. ఇంగువ అయితే వేయట్లేదండి. ఇప్పుడు ఈ ఏగిన తాలింపులో ఈ దొండకాయ ముక్కలన్నీ ఇలా వేసేసుకుని దీని మీద మనం ఏదైతే కారం మిక్సీ వేసుకున్నాం కదా అది వేసుకుని బాగా కలపెట్టుకుని ఒక్క 5 మినిట్స్ అన్నా మళ్ళీ మగ్గనివ్వాలి. అంటే ఇది అంతా రెండు కలవాలి కదా, పీల్చుకోవాలి కదా ఈ పేస్ట్ అంతా ఆ ముక్కకి. సో ఇలా తోటకూర అయితే ఆల్మోస్ట్ వేగిపోయిందండి. చాలు, ఇంకా చల్లారాక మిక్సీ పట్టేసుకుంటే అయిపోద్దండి పక్కది. ఇది కూడా వేగుతుంది, ఇంకా 2 నిమిషాలు వేగితే ఇది మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర అలానే కొత్తిమీర కలిపి చేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అంతే మంచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. 2-3 కామెంట్స్ కూడా అంతకుముందు నాకు పెట్టారు, మీరు చెప్పినట్టు చేసామండి బాగుందని. దారిలో ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా మా వాళ్ళు దొండకాయ కూర తినండి మీరు చూసి మేము చేసామన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇద్దరైనా సరే చూసి నన్ను ఆదరిస్తున్నారా అని ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. నేను చేస్తున్నందుకు మీరు ఇలా కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఇంకా బాగా మంచి మంచి పెట్టాలనిపిస్తుంటుంది. ఏమైనా కావాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా అయితే నేను చూపిస్తాను. అయిపోయిందండి కూర, చూసారా ఉల్లిపాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. అలా ఒక్క విజిలే రాణించుకోవాలండి, తొందరగా అయిపోద్ది. మీరు అడగచ్చు ఈ కారమే అందులో వేసేసి ఒక విజిల్ రాణిస్తే బాగుంటుంది కదా అని, కానీ తాలింపులో ఇలా మొత్తం ఇలా చేస్తేనే ఆ రుచి అండి. కొంచెం అలా ఒకసారి ట్రై చేస్తే నచ్చలేదు ఎవరికి, మాకు ఇట్లానే నచ్చింది. మీకు ఇంకా ఓపికగా కావాలి అనుకుంటే తాలింపులో ముక్కలన్నీ మగ్గాక, ఉల్లిపాయ వేగాక, ఇవన్నీ మగ్గాక ఈ మనం రెడీ చేసుకున్న కారం కూడా వేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా అయితే చాలా బాగుందనమాట, పిల్లలకి బాగా నచ్చింది. వాళ్ళకి నచ్చిందే కదా, మనం ఎలాగైనా తినేస్తాం. ఒకప్పుడు అంటే మనం కూడా సాగించుకున్నాం అమ్మల దగ్గర, మేము అలా తినం ఇలా తినమని. ఇప్పుడు మనం అడ్జస్ట్ అయిపోతున్నాం, తప్పట్లేదు అంతే. ఇదైతే చల్లారిపోయింది, మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, సో దాంట్లో అయితే ఈ చల్లారిపోయింది అంతా వేసేసి లైట్గా వాటర్ పోస్తే కొంచెం, లేకపోతే మరి గట్టిగా ఉంటుంది పచ్చడి. నిల్వ ఉండాలి అనుకుంటే 2 రోజులు వేడి నీళ్ళు పోసుకోండి. వద్దు మేము ఏదైనా ఒక పూటకే, 2వ పూట కూడా వస్తుందో లేదో తెలియదు. ఏంటో 2వ పూట కూడా తినరు వీళ్ళు, ఒక పూటకే ఇవన్నీ. అందుకే అన్నీ సరిపడైనా చేస్తాను, అనవసరంగా ఎక్కువ చేసుకుని పారేసుకోవటం ఎందుకు. కూరలు ఏమో ఎక్కువ చేస్తాం, ఎందుకంటే పెరుగన్నంలో మేము ఎక్కువ నంచుకుంటాం కూరలు. ఉట్టన్నంలో తినకపోయినా పెరుగన్నంలో ఉన్న తినమని అంటూ ఉంటాను నేను. కూరలు ఎక్కువ పడాలి కదా మనకి, డాక్టర్లు కూడా మనకు అదే సజెస్ట్ చేస్తారు కదా. సో ఇదైతే ఇప్పుడు ఇందులో ఈ మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఎందుకు ఇంతసేపు ఉంచుతున్నానంటే పచ్చి వాసన పోవాలి కదా, పచ్చిమిరకాయలు జీలకర్ర అన్నీ పచ్చి కదా, ఆ పచ్చి వాసన అంతా పోవాలి ఇంకా, అందుకని అలా ఉంచితే అప్పుడే టేస్ట్ వస్తుంది. లేకపోతే పచ్చి పచ్చి వాసన ఉంటుంది తింటుంటే. ఏదైనా జాగ్రత్తగా దగ్గరుండి టేస్టీగా చేస్తే, పిల్లలు అక్కడ చదువుకున్న వాళ్ళు కేర్లెస్గా చేసేదాన్ని, వాళ్ళందరూ ఇంటికి వచ్చేసాక కొంచెం జాగ్రత్తగా చేస్తున్నా, వాళ్ళు తినాలి కదా, అందులోనే మన హ్యాపీ ఉంటుంది కదా. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదో బౌల్లో తీసుకుందాము. నెక్స్ట్ అన్నీ అయిపోయినాయి కదా, నేను చారులోకి అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. చారులోకి అయితే కంపల్సరీ నేను నీళ్లు పోసే ముందు ఇంగు వేస్తాను, అప్పుడే స్మెల్ బాగుంటుంది. ముందే వేసేస్తే అది నల్లగా మాడిపోద్ది అనమాట. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. ఫస్ట్లో ఏదో హడావుడిలో నేను పిల్లల్ని స్కూల్కి పంపించాను, హడావుడిలో ఫాస్ట్ చేసేదాన్ని. సో ఇప్పుడు నిదానంగా చేసిన దాంట్లో తప్పులన్నీ తెలుసుకుని ఏదైనా అనుభవం ఉండాలంటారు కదా, ఇంతేనేమో. సో ఇప్పుడు నేను కొంచెం ఇంగువైతే వేసేసుకుని ఇప్పుడు వాటర్ ఫాస్ట్గా పోసేసుకుంటా. కరివేపాకు కూడా లాస్ట్లోనే వేస్తాను నేను, ఎందుకంటే ఆ కరివేపాకు రసం అందులో దిగాలి, పిల్లలు అలానే తింటారని. అయినా ఆల్మోస్ట్ నేను చారుపొడిలో కూడా వేసేస్తానమాట. చారుపొడి ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటా కదండి, అది 2 స్పూన్స్ వేసేసి అలానే పసుపు మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. పసుపు లేకుండా మగవాళ్ళు అయితే తినకూడదు అంటారు. సో అందుకని ఉప్పు
అలానే టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు, వెల్లుల్లి దంచి పెట్టుకుని ఇవన్నీ వేసేస్తా. బాగా మసలనిద్దాం. ఈ పచ్చడిని అయితే ఈ బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం. అసలైతే ఉల్లిపాయలు కూడా వేయాలి, నేను వేయలేదు. దాని బదులు ఏం చేస్తా అంటే చెప్తా ఉండండి. పచ్చడి అయితే బౌల్లోకి తీసాను కదా, దీంట్లోకి ఉల్లిపాయలు కలపకుండా ఇలా ఉల్లిపాయలు ఒక పక్కన, సన్న ఉల్లిపాయలు ఒక పక్కన పెట్టి మూత పెట్టేస్తా. తినేటప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది కలుపుకుంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటారు మా ఇంట్లో. ఇంక ఎందుకు ముగ్గురు ఒక రకంగా తింటారనమాట. సో ఒక్క పూటకే కాబట్టి మొత్తం కరెక్ట్ సరిపోద్ది. నెక్స్ట్ ఈ చారు అయితే చక్కగా మసులుతుందండి. ఎంత మసిలితే అంత టేస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే దీంట్లో చారు పుల్లు అన్ని రకాలు వేస్తాం కదా, అలానే ఎల్లుల్లిపాయ దంచి వేసుకున్నాం కదా, ఈ స్మెల్కే మనకి చారు తినేయాలనిపిస్తుంది అనమాట. ఈ చారులో ఎప్పుడైనా పొయ్యి ఆఫ్ చేసే ముందు ఒక చిన్న బెల్లం ముక్క వేయండి. బెల్లం ముక్క వేసాక మాత్రం పొయ్యి ముట్టించి ఉండద్దు, ఎందుకంటే ఆ ఐరన్ అనేది కరిగి ఆవిరి రూపాన్ని వెళ్ళిపోద్ది. సో బెల్లం ముక్క వేసి మూత పెట్టుకోండి. చూసారా బాగా మసులుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని బెల్లం ముక్క ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. మేమైతే ఈ ఒక 10 days నుంచి వేయట్లే బెల్లం. సో ఇప్పుడైతే బాగా మసిలింది, టమాటా ముక్క అన్ని ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాను, మసిలిపోయింది. పొయ్యి కట్టేసే ముందు ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకుని కట్టేయండి. చిన్నదే బెల్లం కొంచెం. ఇంతేనండి ఈరోజు వంటలు అయిపోయింది. వచ్చేసింది మా బుడ్డది వచ్చేసింది. ఏంటి మసగ్గా కనిపిస్తుంది, వెయిట్ ఏమైంది? అయిపోయిందండి బెండకాయ కూర, అలానే తోటకూర పచ్చడి ఉల్లిపాయలతో, అలానే రసము. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సపోర్ట్ అయితే నాకు కావాలి, ఫాలో అవ్వండి. కామెంట్ అయితే పెట్టండి ఏదైనా కావాలి అనుకుంటే.